ఏం చేస్తున్నారు? పిజ్జా చేస్తున్నాము. ఏం పిజ్జా? ఏం పిజ్జా? చీజ్ పిజ్జా. చీజ్ పిజ్జా. మార్గరిటా పిజ్జా. మార్గరిటా పిజ్జా. ఓఫో, ఇదేంటన్నా నీకు తెలుసా ఇదేంటో? పిజ్జా. That's not pizza. Pizza That's base. Pizza base. పిజ్జా పిజ్జా బేస్. బేస్. చీజ్ పిజ్జా బేస్. చెప్పు. That's not pizza. Pizza. పిజ్జా బేస్. Pizza. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. పిజ్జా. Pizza. Very good. సరే అలా చిన్న హోల్డ్ చేయి. నేను కూర్చోతా, పైన కూర్చోతా. I'll show you how to do the pizza. జున్నువే ఎప్పుడు చేస్తాడు పిజ్జా ఎలా చేయాలో జున్నుకి తెలుసు. ఓకే. ఓకే. ఫస్ట్ ఈ సాస్ తీసుకో. సాస్ దింపని పుద్దామా? వాట్ ఈస్ దట్ సాస్ నాన్న? పిజ్జా సాస్. పిజ్జా సాస్. ఓ నీకు తెలుసా? వేయి. ఓఫో. వేయి దాంట్లోని మంచిగా స్ప్రెడ్ చేయి. పిజ్జా మొత్తం రౌండ్ పిజ్జా అంతా కనిపించాలి. సారీ గైస్, నేను ఎలా ఉన్నాను. మా వాడు చూడు పిజ్జా ఎలా అవుతుంది ఏంటి అని చూస్తున్నాడు. వాళ్ళ అన్ననేమో పిజ్జా తయారు చేస్తున్నాడు. అద్దు ఏం జరుగుతుందన్న అక్కడ? ఏం జరుగుతుంది? అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఏమో సార్ ఆవిడకి తెలుసు. పిజ్జా చేస్తున్నాడా? మొత్తం రౌండ్ మొత్తం ఎక్కడ కనిపించకూడదు, ప్లెయిన్ గా. మా మున్నుగాడికి అయితే నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా అలికేస్తాను అని పప్పానా? పప్ప దగ్గరికి వెళ్తావు? పప్ప సే పప్ప వెళ్ళు. ఏం చేస్తున్నాడో చూడు. వావ్, మామూలుగా కార్ క్లీన్గా పెట్టుకుని అన్ని కార్లు చెప్తాను. క్లీన్గా పెట్టుకోవడం అంటే బయట క్లీన్గా పెట్టుకుంటాడు, బయట వాష్ చేయిస్తాడు, దుమ్ము తుడిపిస్తాడు, కానీ లోపల మాత్రం చెత్త అలాగే ఉంటుంది. మీ ఆయన దుమ్ము దులుపుతాడని దుమ్ము దులిపేస్తాడు. దుమ్ము దులిపేస్తాడా? ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. కానీ ఏంటంటే పిల్లలు ఉన్నాక ఆబ్వియస్లీ బిస్కెట్ తింటూ ఉంటారు కదా, కారు గలీజ్ అవుతుంటుంది. వాడు కారు మీద పెడతాడు సీట్లో, ఇవన్నీ అవుతుంటాయి. సో కార్ ఎంత గలీజ్ అయినా కూడా మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ అని అంటారు దాన్ని. నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అనేది మా ఆయన కార్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి కార్ చూడండి, గలీజ్ ఉంటుంది. ఓకే, హలో. హలో, ఇప్పుడు అగారో హ్యాండ్ హెల్డ్ కార్ వ్యాక్యూమ్ లో వచ్చింది కాబట్టి రోజు క్లీన్ చేస్తాను. కొత్తది కొన్నాడు ఇంకా ఆగట్లేదు. సరే, బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. చూస్తావా దుమ్ము ఎంత ఉందో? బాగానే దులిపావు. బాగానే దులిపా. ఇది అగారో కార్డ్లెస్ రీఛార్జబుల్ కార్ వాక్యూమ్ క్లీనర్. చాలా పోర్టబుల్, హ్యాండ్ హెల్డ్. సో 110 వాట్స్ అనమాట. ఇది 5.5 kPa పవర్ సాకెట్. ఇందులో స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ వచ్చింది. సో ఈ కార్ వాక్యూమ్కి 3 ఎక్స్టెన్షన్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి క్రివైజ్ నాజల్ అండ్ ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోజ్ అనమాట, అండ్ మల్టీపర్పస్ బ్రష్. సో ఈ మూడిటితో కార్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఏసీస్ దగ్గర కానీ, బాటిల్స్ పెట్టుకునే ప్లేస్లో కానీ, కార్ సీట్స్ దగ్గర కానీ, అండర్ ద సీట్ కానీ, ఎలాంటి దుమ్మైనా కార్లో ఈ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ అయిపోతుంది. ఈ రీఛార్జబుల్ బ్యాటరీ ఏదైతే ఉందో 4 hours వరకు రీఛార్జ్ చేస్తే 20 minutes వరకు వస్తుంది. సో ఇట్స్ కార్డ్లెస్ యూజ్. సో మొత్తానికి ఇంత దుమ్ము దులిపేసావు అసలు కదా. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి దుమ్ము ఉందో అసలు. చూపి. సింపుల్గా తీసేయాలి. అండ్ దిస్ ఫిల్టర్ లాస్. చూసా ఫిల్టర్. అండ్ ఇప్పుడు దుమ్ము చూడండి ఎంత ఉందో. ఇక్కడ కనిపించిన దుమ్ము చాలా ఉంటుంది కార్లో. సో క్లీన్ చేసుకోవాలి డెఫినెట్లీ. ఈ వ్యాక్యూమ్ మీద మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఫిల్టర్ చూస్తారు. నార్మల్గా ఫిల్టర్ చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్, చాలా డెలికేట్ ఉంటుంది. బట్ ఇది మాత్రం కింద పడేసినా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఇట్ వాషబుల్. ఎస్, ఇది మెయిన్గా ఏంటంటే ఇది క్లీన్ చేయడమే కాదు, సో ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎస్, అది. సో ముందు దీన్ని కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఓకే, మనం కూడా స్నానం చేయాలి. వావ్, వీడు కూడా నవ్వుతున్నాడు. సో కార్ నిజంగా సూపర్ క్లీన్గా ఉంది. సో ఈ కార్ వాక్యూమ్ క్లీనర్ ఉంటే మన పని చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇవాళ నువ్వు పనికొచ్చే పని చేసావు. బట్ సూపర్. అంటే ఇంట్లోనే మనమే చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కార్ని. సో మీరు కూడా తీసుకోవాలి అని అనుకుంటే ఈ కార్ వాక్యూమ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లింక్ మెన్షన్ చేస్తాను. ఓకేనా, మర్చిపోకు. అంటే నా ఛానల్లో చెప్పి అలవాటు అయింది. ఓకే, పాపం మా ఆయన ఛానల్లో కూడా ఇలా లింక్స్ ప్రొవైడ్ చేస్తాడు. సో మీకు కావాలి అంటే వెళ్ళి తీసుకోండి. చాలా హెల్ప్ఫుల్ ఉంది. ఎస్పెషల్లీ పిల్లలు ఇంట్లో ఉంటే కార్ మెస్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ వాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. డూ చెక్ ఇట్ అవుట్, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ మజ్ను. హలో, పిజ్జా జున్నుగడ్ పిజ్జా అడుగుతున్నాడు, పదా. వావ్. సో పిజ్జా మొత్తం బేస్ కి సాస్ పూసేసారు. ఏం సాస్ ఇది? పిజ్జా సాస్ దొరుకుతుందా?
ఓకే నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మోజరెల్లా చీజ్. ఏంటి ఇలా ఉంది ఇది? దీనికి బట్టలు వేసారు కవర్లో అలా. మోజరెల్లా చీజ్ లాసేది. ఓకే దీంట్లో గ్రేట్ చేయాలి. గ్రేట్ చేయాలా? ఫస్ట్ ఇది కవర్ కాదా? కవర్ తీసి ఇక్కడ ఉంది. కవర్ తీసేసావా? అయ్యో ఇది నేను కవర్ అని అనుకుంటా. ముడి ప్రింట్ పడిపోయిందా? చీజ్ బాగుంటుంది. ఓకే చీజ్ లో ఈ చీజే వాడతారు. మొజరెల్లా చీజే బాగుంటుందా? ఓకే నాన్న ఏంటిది చెప్పు జున్ను. చీజ్ వాట్ మోజరెల్లా చీజ్. ఏం చీజ్? మోజరెల్లా చీజ్. మోజరెల్లా చీజ్. మోజరెల్లా కాదు మొజరెల్లా. మోజరెల్లా. నువ్వు కరెక్ట్ చెప్తేనే. వెయిట్ వెయిట్ దీన్ని ఇట్లా పట్టుకో. అలా పట్టుకో. పైన పట్టుకో. ఆ పిజ్జా పడుతుంది. నేను పట్టుకుంటాను నువ్వు చెయ్యి. అది కాదు నాన్న దిస్ ఇలా పట్టుకో. ఇది పెద్ద చెప్తా. చేయాలా సార్? అవునా? ఇలా పట్టుకో. దాన్ని తురుమాలి. ఏంటి దీపన పెట్టాలా? పెట్టుకోద్ది. నేను పట్టుకుంటాను బుజ్జి. నువ్వు షూట్ చేసి అలా పట్టుకో. తురుమాలి స్లోగా స్లోగా. పడుతుందా? అరే వెరీ గుడ్. నీ చేయి జాగ్రత్త, చేయి కోసుకొని నువ్వు ఇట్లా పట్టుకోవాలి. ఇలా లైక్ దిస్. ఎస్ వాడు నాకు కావాలి అంటున్నాడు. నీ ఫింగర్ తగలదు, అందుకే ఇలా పట్టుకుంటే నీ ఫింగర్ తగలదు. లాట్ ఆఫ్ చీజ్. ఎంత కావాలి చీజ్? చీజ్ చాలు బేటా. ఎక్కువ నాకు. ఇంకా చేయమండి. అవి చిన్న ఆడుకుంటా. వద్దు యాందిరయ్యా యాన్ చేస్తున్నా. రే అంత చీజా? అంత చీజ్ తింటావా జున్ను నువ్వు? తింటామమ్మా. తినను. వద్దు పప్ప. చూడు హౌ మచ్ చీజ్. కొంచెమే అసలు అది కొంచెమా? వాడు డామినోస్ ఇది పిజ్జా ఎట్లా వేస్తాడు వాడు అలుతాడు. అదే నేను వేస్తే వచ్చింది. ఓకే అలా కింద పాడేద్దు. చీజ్ ఇస్ వెరీ వాల్యుబుల్ నాన్న. బయట కనిపిస్తే మొత్తం చీజ్ బతుకుతారు. అయినా వాళ్ళు అంత చీజ్ తిన్నా కూడా ఒళ్ళు పెరగదు. మంచిది చీజ్. ఏమో అంటే క్వాలిటీ చీజ్ తీసుకోవాలి. బేసిక్ ఫ్రెష్ చీజ్, క్వాలిటీ చీజ్, ప్రాసెస్ కాకుండా. అచ్చా మున్నులు జున్నులు చెప్పరా, బోర్ కొడుతుందా నీకు? ఓకే చీజ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? బేక్ చేయాలి. అంతేనా? దానిలో వెజిటబుల్స్ ఏం వేయట్లేదా? నో వెజిటబుల్స్, నో వెజ్జెస్ బేటా. ఆనియన్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్, ఆనియన్ ఎంతమా? క్యాప్సికమ్, ఆలివ్స్ లేలే, ఆలివ్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి జున్ను. ఓకే జున్ను సరే ఇప్పుడు ఏం చేయాలన్నా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. ఓవెన్లో పెట్టాలి. సార్ ఏంటి సార్ అది? ఓవెన్లో పెట్టాలి. ఓవెన్ లో పెట్టి ఏం చేస్తారు? బేక్ చేస్తారు. బేక్ చేస్తాం అలా. తెలుసా? మరి ఓవెన్ ఎక్కడుంది? అదుగో అక్కడ ఉంది కదా, ఎదర్ పట్టుంది. ఓ నాకు తెలీదు. పెట్టు మరి, నువ్వు దిగు మరి. అన్ని తెలుసు ముసలి. ఏంటి హలో ఇక్కడికి వస్తున్నావు? అక్కడ ఉంది ఓవెన్, అక్కడికి వెళ్ళాలి. ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసాం ఓవెన్ లో. ఓహో వేడిగా ఉంటది. ఓకే జాగ్రత్త నాన్న. yes ఇప్పుడు క్లోజ్ ద డోర్. మంచి పెట్టినా డోర్ క్లోజ్ చేయి. వెరీ గుడ్. రెడ్ బటన్ నొక్కు. రెడ్ బటన్ నొక్కు, ఆన్ చేయి. సో ఇక్కడ ఇక్కడ పిజ్జా ఎక్కడ ఉంది? ఇక్కడ వెర్ ఇస్ పిజ్జా పిజ్జా? బొమ్మ ఎక్కడ ఉంది? పిజ్జా బొమ్మ ఎక్కడుంది? ఇప్పుడు Wow. స్టార్ట్ నొక్కు. పైది. yes high five. let's wait for ఎన్ని మినిట్స్ వెయిట్ చేయాలి మనం? 16 మినిట్స్ వెయిట్ చేయాలి మనం. ఓకేనా? 16 మినిట్స్ వెయిట్ చేస్తే పిజ్జా రెడీ అయిపోతుందా? వావ్ సూపర్. అసలు ఇక్కడ చూడు, ఇక్కడ కనిపిస్తుంది పిజ్జా ఎలా అవుతుందో. పిజ్జా కుక్ అవుతుందా? వావ్ మా వాడికి పిజ్జా అంటే ఎంత ఇష్టం. ఈ వీకెండ్ వస్తే చిరుతిండి తినాలని ఉంటది. సరే ఈ పిజ్జా ఎవరు షేర్ చేస్తావు? ఎవరు షేర్ చేస్తావు పిజ్జా ఇప్పుడు? అమ్మ, మమ్మ, పాపా, పాపా. ఇంకా మునుగాడు లేదా నీ లిస్ట్ లో? పాపం మున్ను వెళ్ళి పెట్టా. అవునా? చూడు మా మున్నుగాడు నాకు లేదా అంటున్నాడు, నాకు లేదా అని. చూడు కొరుకుతున్నాడు. ఏను నన్ను కొరుకుతున్నావేంటి? అగో తింటున్నావేంటారు నన్ను? అట్లా అనొద్దు పెట్టా. తింటున్నావా మమ్మ? టేస్టీయా? అగో
పిజ్జా రెడీ అవుతుంది బేటా, పిజ్జా రెడీ అవుతుంది చూడు. పిజ్జా రెడీ, అది పిజ్జా రెడీ. దగ్గరికి వెళ్ళొద్దు ఓకే. లేదు 15 నెక్స్ట్ 14 13 12 అట్లా. మా వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు పిజ్జా కోసం. చూడు పిజ్జా లోపల ఉడుకుతుంది అది. ఉడుకుతుంది. ఉడుకుతుంది. A few minutes later. చిన్న సౌండ్ వస్తుంది. అయిపోయిందా చిక్చి? అయిపోయిందా? చూడు లోపల చూడు ఒకసారి. అయిందా? అమ్మకి చెప్పు అయిపోయిందా? వావ్ జిను సూపర్ కదా. అయితే కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేద్దాం. లేదు ఇప్పుడే తీసే, చాలా వేడి వేడిగా ఉంటుంది. చాలా వేడి. లెట్స్ వెయిట్, లైట్ ఆఫ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. లైట్ అది ఆఫ్ అవుతుంది. మీరు మేనేజ్ చేస్తున్నాను కదా. ఓకే చూడు ఇంకా బబుల్స్ 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 వస్తున్నాయి. అట్లే నోట్లో పెట్టుకుంటే కాలుతుంది కదా. బట్ ఫైన్ ఓన్లీ చీజా పిజ్జా ఇదే. మార్గరీటా పిజ్జా రాసా. మార్గరీటా పిజ్జానా? ఓకే చీజ్ పిజ్జా. చీజా పిజ్జా చీజ్ పిజ్జా అని ఎంత చీజ్ పొట్టలోకి పోతే మంచిగా అన్నం తినచ్చు కదా. ఓవరాక్షన్ చేస్తాడు. వీడికైతే చాలా ఆకలిస్తుంది. అయిపోయింది బెటర్. రసమన్నం తిందాం మనం పిజ్జా వద్దు, రసమన్నం తిందాం ఓకే. అక్కడ అవుతుంది, అక్కడ అవుతుంది. ఆమ్ తింటావా? ఆమ్ తింటావా? ఆకలిస్తుంది. ఏయ్ మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఫ్రిడ్జ్ లో దూరిపోయారు. ఓకే ఓకే ఇష్టమా? ఫ్రిడ్జ్ క్లోజ్ చేయబెట్టా, ఫ్రిడ్జ్ క్లోజ్ చేయ. సరే పిజ్జా 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 మున్ను పిజ్జా తీబెట్టా. ఓకే మున్నులు రాబెట్ట నా దగ్గరికి. ప్లేట్ రెడీయా? జున్ను దూరం నుంచి బెట్టా, వేడిగా ఉంటుంది. ఓకే ఓకే పప్పా తీస్తాడు వెయిట్. యమ్మీ పిజ్జా. ఇటు చూడు నా, నీ ఫేస్ రియాక్షన్ చూపి. ఇటు చూడు. ఏం చెప్పు అమ్మకి చెప్పు ఒకసారి. స్మెల్ బాగుంది, పిజ్జా కూడా బాగుందా? బాగా మాటలు నేర్చినావు. కట్ చేద్దాం పిజ్జా కట్ చేద్దాం. ఇప్పుడే తిందామా? అది చూడు అసలు బాగా నేర్చుకున్నావు మళ్ళా. పప్ప నాకు కావాలి పప్ప. ఇంతసేపు చూడు వాడు ఎట్లా అవుతున్నాడు. నాకు కావాలి పప్ప. ఫోటోవా? ఓకే ఫోటో కావాలన్నా నీకు? సరే పిజ్జా ఇప్పుడు కట్ చేసి పిజ్జా కట్ చేద్దాం ఓకేనా? ఎవరు హ్యాపీ బర్త్డే? ఓ పిజ్జా కట్ చేస్తే కూడా హ్యాపీ బర్త్డేనా? కట్ చేస్తున్నా చాలా అయిపోయి ఇంకా కావాలి. 4 పియర్స్ చాలే, చిన్నగా ఉంది కదా. ఇట్స్ సో హాట్ జిను. చల్లగా ఉండొద్దు నాన్న. ఓకే చల్లగా అయ్యాక తిను ఓకే. ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉందో చెప్పాలి. నేను ఉప్పు కొనిస్తా. నువ్వు ఒకసారి టేస్ట్ ఎలా ఉందో. యమ్మీయా? బాగుంది. సరే నువ్వే తినేసి, నువ్వే పట్టుకొని తినేసి. ఉప్పు పని తిన్నావు కదా, చల్లగా వేడి ఉంది. చీజ్ ఎక్కువ బర్న్ అయింది బట్ బాగుంది. ఉప్పు నాది వేడిగా ఉంది. సాస్ ఏనా? సాస్ మనతో వేస్తే బాగుంటుందా? నీకు వచ్చా చేయడం? ఎలా చేయాలి నేను నేర్పించాను నీకు. సరే ఇది పిజ్జా హెల్దీ ఫుడ్ కూడా తినాలి ఓకేనా? రేపు హెల్దీ ఫుడ్ చేద్దాం ఓకేనా? పిజ్జా హెల్దీ ఫుడ్ కాదు. పిజ్జా హెల్దీ ఫుడ్ కాదు కదా, వేరే హెల్దీ ఫుడ్ చేద్దాం ఓకేనా? రేపు మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ తాగుదాం ఓకేనా? మిల్క్ షేక్ బాగుంటుంది. మిల్క్ షేక్ పప్పకి థ్యాంక్ యూ చెప్పు. సే థ్యాంక్ యూ పప్పా. ఐ లవ్ యూ టూ నాన్న. చెప్పు ఏంటి? బాగున్నా సాస్
ఈ కచ్చప్లు నాకు అస్సలు నచ్చవు, కానీ టేస్టీగా ఉంది బేటా. వాడు ఏం చెప్పాలి సార్, నువ్వు నేను చేస్తే బాగుంటుంది పప్ప అంటున్నాడు. అవును, పప్ప నువ్వు చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎవ్రీ వీకెండ్ ఇద్దరు కలిసి కుక్ చేస్తారా? నెక్స్ట్ వీక్ సమోసా చేస్తారా? మళ్ళీ పిజ్జానేనా? ఏం పిజ్జా పిచ్చియో ఏంటో, బయట నుంచి మొజరెల్లా పిజ్జా, ఇంకేంటబ్బా పిజ్జా సాస్ ఏదో అంటారు, స్వీట్ కార్న్ పిజ్జానా బేటా? స్వీట్ కార్న్ పిజ్జా తింటావా నువ్వు? అచ్చా అచ్చా. సో ఇన్ని టేస్ట్ ఉన్నాయి మా వాడికి. వీడి కోసం డిఫరెంట్ రెసిపీస్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓన్లీ 2 చాలు, ఓకేనా? దాని తర్వాత రైస్ తినాలి. వాడు ఒకటే తిన్నాడు, నేను ఒకటి తిన్నాను. వాడు ఒకటే తిన్నాడు. చాలు, ఓన్లీ 1 చాలు, దాని తర్వాత రైస్ తినాలి. ఓకే ఓకే మమ్మ.